ఏపీ తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. దీనికి సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ నేతృత్వం వహించనున్నారు. రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కమిటీలో ఉండనున్నారు. 2 నెలల్లో నీటి సమస్యల పరిష్కారానికి సూచనలు చేయనుంది కమిటీ. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో 2 రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులు ఉండనున్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు సభ్యులుగా ఉన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి 4 అధికారులకు చొప్పున కమిటీలో చోటు కల్పించింది కేంద్రం. 2 నెలల్లో రిపోర్టు ఇవ్వాలని కమిటీని ఆదేశించింది కేంద్ర జలశక్తి శాఖ. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీలో రాష్ట్రం నుంచి జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ, ఇంజనీర్ ఇన్ చీఫ్ నియమించింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కు అవకాశం కల్పించింది. ఏపీ చీఫ్ ఇంజనీర్ సభ్యుడిగా ఉన్నారు. గత 11 ఏళ్లుగా ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి పలు సూచనలు చేయనుంది కమిటీ. సహకార సమాఖ్య విధానంతో ముందుకు వెళ్లనుంది. దీనికోసం ప్రత్యేకమైన వేదికలను ఏర్పాటు చేసి సమన్వయంతో సమస్యల పరిష్కారానికి బాటలు వేయనుంది కమిటీ. కమిటీ ఏర్పాటుకు 2025 జూలై 16న నిర్ణయం జరిగింది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అప్పటి మీటింగ్లోనే కమిటీ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. కమిటీలో కేంద్ర జలశక్తి శాఖతో పాటు ఏపీ, తెలంగాణ అధికారులు, సాంకేతిక నిపుణులను నియమించాలని సూచించారు. మీటింగ్లో నిర్ణయం తీసుకున్న 6 నెలల తర్వాత ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ, తెలంగాణ మధ్య ఇటీవల తీవ్ర వివాదాస్పదమైన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు ఇతర వివాదాల పరిష్కారానికి కమిటీ కృషి చేయనుంది.